నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తూ, అవరోధాలు కల్పిస్తూ, అర్థం లేనటువంటి నిబంధనలన్నీ కూడా పెడుతూ, ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ముకుతాడు వేయాలని, జనంతో ఆయన్ని దూరం చేయాలనేటువంటి కూటమి ప్రయత్నాలు ఎప్పటికప్పుడే ఎన్ని ఆంక్షలు విధించినా కూడా అవి బెడిసి కొడుతున్నాయనేదే చెప్పాలి. ఎన్ని కేసులు పెట్టుతామని బెదిరించినా కూడా బెదరకుండా జనం వస్తున్నటువంటి తీరు చూస్తే ఏ విధంగా ఇది కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఇవన్నీ ఒక పార్శ్వం. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటనల వేగానికి ముక్కుతాడు వేయాలని చెప్పని జనాన్నించి దూరం చేయాలనేటువంటి ప్రయత్నాలు, ఏదైనా ఆ స్పీడ్కి మనం ఏదో రకంగా కంట్రోల్ చేయాలనేది, కేసుల ద్వారా భయపెట్టి వాళ్ళని దూరం చేయాలని, ఇవన్నీ ఒక ప్రయత్నం. సరే, అంతవరకు రాజకీయంగా అయితే అంతకు మించినటువంటి అమానవీయమైనటువంటి దారుణ సంఘటన ఏంటి అన్నట్లయితే జగన్ ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి విధంగా ప్రవర్తించటం. ఇది వాస్తవానికి వైసీపీ వారు గతంలో వివిధ సందర్భాల్లో ప్రకటనలు చేయటం, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళేమో పదే పదే దాని గురించి మాట్లాడినప్పటికీ కూడా, సరే మరీ అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందా? ఏదో కక్షలో కార్పణ్యాలు ఉంటాయి, కానీ మనిషి ప్రాణాలని తీయాలి ఒక నాయకుడిని, అంత జన అభిమానం ఉన్నటువంటి నాయకుడిని అని అంత తీవ్రంగా ప్రయత్నిస్తారని అనిపించింది. కానీ నెల్లూరు పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం ఇది నిజమే అని చెప్పి నమ్మక తప్పేటట్టు లేదు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. 27వ తారీఖు నాడు వాళ్ళు అప్లై చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వస్తున్నారు, ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి మిగతా విషయాలకి పర్మిషన్స్ ఇవ్వండి. వాళ్ళు పర్మిషన్స్కి గత నెల 27వ తారీఖు నాడు అప్లై చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటికే చాలా వాటిల్లో వచ్చింది. అయితే దాని మీద ఎక్కడా కూడా స్పందన లేకుండా నాంచి చివరికి ఒక 3 ప్లేసెస్ వీళ్ళే ఐడెంటిఫై చేసి ఆ ప్లేసెస్కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే సెయింట్ ఆన్స్ స్కూల్ లాంటి వాళ్ళంతా కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారని చెప్పానంటే వాళ్ళని బెదిరించటం, అక్కడ హెలికాప్టర్కి అనుమతికి ఇచ్చినట్టయితే మీ సంగతి చూస్తామని చెప్పని వాళ్ళని బెదిరించినటువంటి తీరు చూస్తే గతంలో అసలు ఎప్పుడూ కూడా ఇలాంటి చర్యలు చేష్టలు లేనటువంటి స్థితి. వీటన్నిటిని మించి 2 అడుగులు ముందుకు వేసి తర్వాత అసలు కోటమరెడ్డి లాంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ని దిగనివ్వను అని చెప్పని హెచ్చరించడం చూసినట్లయితే పెట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు ఇస్తానని చెప్పని, జగన్మోహన్ రెడ్డి లేనిదే తన జీవితం లేదని, అదని ఇదని అవాకులు చెవాకులు పేలుతున్న ఇప్పటి మనిషి ఆ రోజున ఆయన ఎంతగా కీర్తించాడనేది ఆ పాత వీడియోలు చూస్తే తెలుస్తుంది. అలాంటిది ఆ హెచ్చరికలు చేయటం ఇవన్నీ ఉంటే, సరిగ్గా ఈ 3 ప్రాంతాలని కూడా వాళ్ళు నో అని చెప్పేసి చివరికి వాళ్లే ఒక ఆప్షన్ చూపించారు. ఇక్కడ ఇది జాగ్రత్తగా గమనించాలి. ఏమిటి వీళ్ళు చూపించినటువంటి ఆప్షన్ అన్నట్లయితే, సరిగ్గా అక్కడ సెంట్రల్ జైలు చెముడుగుంట సెంట్రల్ జైలు దగ్గర ఒక ప్లేస్ని చూపించారండి. ఏంటి ఈ చెముడుగుంట దగ్గర ఉన్నటువంటి ప్లేస్ అనంటే, హెలికాప్టర్ దిగటానికి ఇది అనుకూలమైనటువంటి ప్రదేశం అంటే కాదు. మొత్తం అంతా కూడా ముళ్ళ పొదలతో ఉంది. సరే, ముళ్ళ పొదలు అంటే ఏముంది, వీళ్ళు తలుచుకుంటే ఒక 1 డేలో దాన్ని అంతా కూడా చదును చేయించగలుగుతారు. అంతేనా అంటే కాదు. ఇది సరిగ్గా సెంట్రల్ జైలుకి సమీపంలో ఉంది. హై టెన్షన్ వైర్లు ఉన్నాయి అక్కడ. ఆ హై టెన్షన్ వైర్లు ఉన్నాయనే చోటే ఇక్కడ వీళ్ళ కుట్ర అనేటువంటిది బయటపడుతుంది. దీన్ని నిజంగా చివరిదాకా నాంచి హర్రీ బర్రీలో సరే ఏదో ఒకటి ఇచ్చేశారు కదా అని చెప్పిన వైసీపీ నాయకులు కనుక ఓకే అన్నట్లయితే మొత్తం వ్యవహారం అంతా కూడా చాలా బెడిసి కొట్టేది. కానీ ఏవియేషన్ అధికారులను వీళ్ళు సంప్రదించారు. ఏవియేషన్ అధికారులను సంప్రదించడంతో వాళ్ళు ఏవియేషన్ అధికారులు స్వయంగా ఆ చోటును పరిశీలించి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశం, ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వదు, హెలికాప్టర్ దిగేటప్పుడు కానీ హెలికాప్టర్ పైకి ఎగిరేటప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి హై టెన్షన్ వైర్లు ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు అని చెప్పారు. అంటే ఇంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశాన్ని ఎంపిక చేసి మృత్యు గహ్వారంలోకి ఈ హెలికాప్టర్ను ఆహ్వానించాలనేటువంటి దాని వెనుక ఎంత భయంకరమైనటువంటి కుట్ర దాగి ఉందనేటువంటిది ప్రజలు గమనించాలి. ఇది సరైనటువంటి పద్ధతేనా? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పెద్ద పార్టీకి నాయకుడు, విశేషమైనటువంటి అభిమానం ఉన్నటువంటి నాయకుడు పర్యటనకి వెళ్తానంటే
అనువుగా ఉన్న చోట సురక్షితమైన ప్రాంతంలో Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి అంటే భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు మరి ఆ అధికారులను ఎవరైనా ఆదేశించారా? దాని వెనకున్న కాన్స్పిరసీ ఏంటి? ఎవరు అసలు ఆ ప్రదేశాన్ని సజెస్ట్ చేశారు? ఎవరి ఆదేశాలతో ఈ ప్రదేశాన్ని సజెస్ట్ చేశారనేది ఎప్పటికప్పుడు తెలియకపోయినా దీని వెనకున్న కుట్ర ఖచ్చితంగా బయటపడుతుందని చెప్పిన మనం ఆశించవచ్చు. ఈ కుట్రను గ్రహించినటువంటి నెల్లూరుకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా ఏపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విషయాలన్నిటిని గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఆయన మాటల్లోనే, మరి ఈరోజు మార్నింగ్ అధికారులు మాకు ఫోన్ చేసి మరి 1 కిలోమీటర్ దూరంలోనే పెట్టుకోండి, మీరు ఒక 100-200 మందితో మీరు రెస్ట్రిక్ట్ చేసుకోండి అని చెప్తే ఏ విధంగా సాధ్యమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇది ఎక్కడన్నా చూడగలమా మనము? అట్లాంటి ఒక చరిష్మా కలిగినటువంటి వ్యక్తి ఒక నెల్లూరు పర్యటనకు వస్తున్నప్పుడు ఒక 100-200 మందితో ఎవరైనా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా? సాధ్యం కాదని చెప్పాం. అయితే 11 గంటలప్పుడు అధికారులు అందరూ కూడా మేము జైలు దగ్గర ఒక ప్లేస్ చూసినాము, మీరు కనుక వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. సరే, వాళ్ళ మాట కూడా కాదనుకుంటే అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది. జైలుకి పక్కనే ఉన్నటువంటి ఒక ముళ్ళపదల అంటే ఒక ప్లేస్ అని చూపించారు. ఆ ప్లేస్కి అయితే చుట్టుపక్కల హై టెన్షన్స్ వైర్స్, 2 పక్కల కూడా హై టెన్షన్స్ వైర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క చూస్తే ట్రైనింగ్ స్కూల్, ఒక పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంది. సో ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ హెలిప్యాడ్ కానీ చాపర్ వచ్చి అక్కడ ల్యాండ్ కావడం కానీ పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు. చూసినట్లయితే ఎంత భయంకరమైనటువంటి కుట్ర పన్నారో వీళ్ళు అనేది తెలుస్తుంది. బట్ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పర్యటన వాళ్ళు ఆపలేరు, వెళతాడు. మళ్ళీ ఖచ్చితంగా ఆ జనం అందరూ కూడా జేజేలు కొడతారనే దాంట్లో కించిత్ సందేహం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.